అత్యంత పెట్టుకోవాలి మనం ఎనికొచ్చేవో చెప్పొచ్చు మధ్యలో ఆడులో మ్యాచ్ రెడీయా ముందుకు రమ్మని చెప్పిన నిలబడితే మంచిది చుట్టుముడి అంతేలే అందరు బాగున్నారు కదా హ్యాపీ గర్ల్ చైల్డ్ డే. ఈరోజు మీరు అంటే నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సంవత్సరం కింద దీనికి సరే దానికన్నా ముందు ఒక రోజు వచ్చినా కదా రోడ్ వేసినాం. అప్పుడు మట్టి రోడ్ వేస్తాం, ఇప్పుడు సిమెంట్ రోడ్ వేస్తాం. మళ్ళా వచ్చాం ల్యాబ్ అడిగినాం. ల్యాబ్ అక్కడికి పోతే ఏది మోడల్స్ ఇక్కడే కావాలన్నా ల్యాబ్ ఫెసిలిటీ ఇచ్చాం. మీకు ఈ కొత్త బిల్డింగ్ కూడా కట్టించాం. వచ్చిన రోజు కాంట్రాక్టర్ గారిని అడిగాం 6 నెలల్లో అయిపోగొడతామంటే ఖచ్చితంగా అన్నాడు. 6 నెలల్లో కరెక్ట్గా అయిపోగొట్టాడు. ఓపెనింగే లేట్ అయింది కానీ అయిపోగొట్టాడు. అది కూడా అభినందించాలా, చాలా తొందరగా నీట్గా కట్టాడు కాబట్టి. ఇవన్నీ ఎవరి కోసం చేస్తాం? సార్ చెప్పినట్టు మీకోసం. మీకు వసతులు బాగుంటే మీరు బాగా చదువుకుంటారు. జీవితంలో పైకి రావాలంటే ఏం రావాలి? చదువుకోవాలి. ఒకటి ఖచ్చితంగా చదువుకోవాల్సిందే, దానికి వేరే ఆన్సర్ లేదు. 2 మీరు ఎక్కడికైనా బయటికి పోవాలంటే మీకు మేము ఏమైనా చేయగలమన్న ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే నేను చేయగలమని ఒక కాన్ఫిడెన్స్ మీకు కావాలి. కాన్ఫిడెన్స్ ఫుల్ కావాలంటే ముందుకు పోవడానికి, ముందడుగు వేయడానికి ధైర్యం వస్తుంది. వాటన్నిటికీ చదువు కావాలి. ఇది ఉంటే ఏదైనా దోచుకోగలరు. మీ ఇంట్లో దొంగలు మీ బ్రెయిన్లో ఉన్న చదువుని అయితే దోచుకోలేరు. ఇంతేనా? ఇంత గొప్ప సహకారైనా ఒక రోజు ఇంట్లో అంతా పెట్టుకున్నాడు అనుకో, మొత్తం ఎత్తకపోతే ఒక రోజుకి అయిపోతుంది. దీని అయితే దోచుకోలేరు కదా. సో చదువు బాగా చదువుకోవాలి. మీ అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి
ఇక్కడ చూడన్నా మేడం. కాశీభూత సమస్త దేవని మీకు ల్యాబ్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ శుభ సందర్భంగా మన హానరబుల్ ఎమ్మెల్యే గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా. ఈరోజు మన జిల్లాలో చెప్పండి. చరిత్రలో లిఖించబడ్డ రోజు. కారణం ఏమిటంటే వల్లూరు కేజీబీవీలో ఇంటర్మీడియట్ ఫెసిలిటీ ఓపెన్ చేయడం జరిగింది. 2,12,00,000 రూపాయలతో డెవలప్ చేయడం జరిగింది. ల్యాబ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా చేసిన వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ ఉంది. మొత్తం ల్యాబ్ మెటీరియల్ అంతా కూడా ఇంతకుముందు రిక్వెస్ట్ ప్రకారం ల్యాబ్ మెటీరియల్ అంటే అది కూడా వచ్చేసింది. ఫుల్ ఫ్లెజ్డ్ ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తీసుకోకుండా ఇంకా బెటర్ ఫెసిలిటీస్తో కేజీవీ రోజులు. ఎందుకనంటే ఇంతకుముందు వాళ్ళకున్న 10th క్లాస్ వరకు ఉన్న ఫెసిలిటీలోనే ఇంటర్మీడియట్ కూడా కూర్చొని ఇరుక్కొని క్లాసులు అడ్జస్ట్ చేసుకోలేని పరిస్థితి. అవి దాన్ని తొందరగా ఆచరణలోకి తీసుకురమ్మనంటే మేము చెప్పిన 6 నెలలకు టెండర్ అయిపోయి బాగా వర్క్ కూడా మొదలుపెట్టడం జరిగింది. వర్క్ మొదలుపెట్టి 6 నెలలకు కంప్లీట్ కూడా జరిగి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. పిల్లలకి ఇందులో ఈరోజు గర్ల్ చైల్డ్ డే రోజున ఈ ఫెసిలిటీ ఓపెన్ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ కోఇన్సిడెన్స్ కానీ. బట్ ఇలా మంచి పనులు చేయడానికి మంచి ఉద్దేశం నిన్న కూడా మొన్న కూడా చెప్పిన రీసెంట్గా 1-2 సార్లు లోపల నుంచి చేయాలన్న తపన ఉండాలి. అది హెచ్ఆర్డి మినిస్టర్ గౌరవనీయులు లోకేష్ గారికి కావాల్సినంత ఉంది. ఎంత మ్యాక్సిమం మనం చేయగలం, ఎంత పుష్ ఇవ్వగలం. ఇప్పుడు ఆయన టార్గెట్ ఒకటి ఏంటంటే, నా టార్గెట్ ప్రైవేట్ స్కూల్తో పోటీ పడడం కాదు. వేరే కంట్రీస్లో గవర్నమెంట్ స్కూల్స్కి ఎలా ఎగబడతారో అట్లా ఆంధ్రాలో కూడా ఎగబడాలి. నో వేకెన్సీ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పడాలి అన్న ఒక స్కూల్స్లో, అంటే మా కాడ సీట్లు లేవని చెప్పుకునేంత పొజిషన్కి వెళ్ళాలి గవర్నమెంట్ స్కూల్ అన్న టార్గెట్తో పనిచేస్తారా. ఆయన ఒక నిబద్ధతతోనే ఇంత తొందరగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. చెప్పడము, పనులు జరగడము, ఇంప్లిమెంటేషన్ ఏళ్ళగా చెప్తా ఉన్నా పనులు జరగకపోవడం లేదు. వచ్చిన కొన్ని రోజుల్లోనే దాన్ని ఆచరణలో పెట్టడం లేదు. సిలబస్ చేంజెస్ తీసుకొచ్చారు. చాలా సంస్కరణలు, మోడల్ ప్రైమరీ స్కూల్స్ తీసుకొచ్చారు. క్లాస్కి ఒక టీచర్ లాగా. ఇన్ని అంటే అది ఆలోచన ఇంతకుముందు ఎంతోమంది డిస్కస్ చేసి ఉండొచ్చు. ఒక క్లాస్లో ఇంతమంది కూర్చున్నారు, ఒకటే టీచర్. ఊర్లలో ఉన్న వాళ్ళు 50 మంది 60 మందికి ఉన్న ఒకటే టీచర్ ఉంటున్నారు. ఏం చెప్తారు అన్ని క్లాసులలో? కానీ అది కరెక్టే కదా. దాని మీద ఆలోచన పెట్టి మినిమం 50 మంది ఉన్నా చాలు, క్లాస్కి ఒక టీచర్ని పెట్టండి, దాన్ని మోడల్ ప్రైమరీ స్కూల్ చేయండి అని చెప్పి 9,500 మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చారు. ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ పెంచామని కూడా ఆయన చెప్తున్నారు. ఎక్కడ కూడా నార్మల్ ప్రైమరీ స్కూల్ లేకుండా అన్నీ కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ లెవెల్కి తీసుకురావాలని చెప్పి దాని టార్గెట్. దానికి ఎవరికైనా పిల్లలకు 1 కిలోమీటర్ దాటి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, 2-3 కిలోమీటర్ దూరం ఉందంటే దానికి ట్రావెల్ ఛార్జెస్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇన్ని మంచి సంస్కరణలు అతి తక్కువ కాలంలో తెచ్చిన ఎప్పుడూ చరిత్రలో లేదు. అది ఒక గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి చెల్లింది. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.